తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఈరోజు చూసాం, ప్రచార శాఖకు సంబంధించి బంగారము వెండి నాణాలు మాయమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దాంట్లో తేడాలు వచ్చాయని చెప్పి ఆడిట్ అధికారులు గుర్తించారు. దరిదాపు ఒక 10 లక్షల పైనటువంటి డాలర్ అయితే గుర్తించడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి ఏదో ఒక వివాదంలో ఎప్పటికీ ఏదో ఒకటి వినీతమైనటువంటి పరిస్థితి యాదాద్రి పుణ్యక్షేత్రం ఉందని చెప్పవచ్చు. చూస్తున్నాం, మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం, యాదాద్రి నారసింహస్వామికి సంబంధించి ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఏదో ఒక వివాదాస్పదం జరుగుతూనే ఉంటుంది. మరి లక్ష్మీ నారసింహస్వామి వారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తునికి దర్శనం ఇచ్చేటువంటి శ్రీ నారసింహస్వామి వారి యొక్క కానుకలు కూడా పక్కదారి పడుతున్నాయంటే దీనిపైన చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రచార శాఖకు సంబంధించి ఆ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు మాయం చేశారా, మరి ఇంకెవరు చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆడిట్ శాఖలో మాత్రము నిగ్గు తేల్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చి భక్తుడు ఆ కానుకలు సమర్పిస్తుంటాడు. బంగారు వెండి నాణాలు ఇచ్చినటువంటి సందర్భంలో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మింటి కాంపౌండ్ పంపిస్తారు. దానికి సంబంధించి మొత్తం కూడా మళ్ళీ యాదాద్రి ప్రచార శాఖకు సంబంధించి ఎంత ఉంది ఏందనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అధికారులపైనే ఉంటుంది. మరి దాంట్లో తప్పుదోవ పట్టిందని చెప్తున్నారు, లేదంటే వారు అవినీతి చేశారని చెప్పి అంటున్నారు. మరి మొత్తానికైతే తేలాల్సి ఉంది. ఇంకా కూడా దీనిపైన విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజే ఈవోగా బాధ్యతలు స్వీకరించారు భవానీ శంకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈవో వచ్చిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు దాని విచారణ జరుపుతామని చెప్పినట్టు సందర్భం చెప్పవచ్చు. మొత్తానికి ఏదో ఒక వివాదాస్పదంగా యాదాద్రి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చింతపండు దొంగలే కావచ్చు, ప్రసాద సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా 150 రూపాయల టికెట్లకు సంబంధించింది కావచ్చు, ఇటు పార్కింగ్ సమస్య కావచ్చు, ఇంకా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. ఒక ఈ అధికారి కూడా అవినీతి శాఖకు చిక్కడం కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఏమి జరుగుతుంది? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము, గత ప్రభుత్వము యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని 2000 కోట్లతో అభివృద్ధి పరిస్తే ఈ ప్రభుత్వం కూడా ఎంతో అభివృద్ధి చేయాలి. యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము, ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ బీఎల్ఏ కూడా ఎంతో దృఢ సంకల్పంతో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం కొంచెం తీవ్ర చర్చకు దారితీస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదో ఒక వివాదాస్పదం అయితే బయటకు వస్తున్న సందర్భము, ఎప్పటికొక వార్త అయితే బయటకు వస్తున్న సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా అధికారులు కూడా చాలా తక్కువ ఉన్నటువంటి, ఎందుకంటే ఒక్కొక్క శాఖకు 2 ఇన్ఛార్జ్ గా ఇచ్చినటువంటి పరిస్థితి యాదాద్రిలో నెలకొందని చెప్తున్నారు. మరి అధికారుల కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే అదేవిధంగా ఈవోలు కూడా సరైనటువంటి, అంటే ఒక 1 సంవత్సరం కూడా పనిచేయటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఈవోలు మారారు, ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు ఈవో అని చెప్పవచ్చు. మరి ఒక ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడ పనిచేయాలంటే కొంచెము భయానక ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇన్ని కార్యక్రమాలు నడుస్తాయి, మరి ఎవరు ఇంత దారి తీసినటువంటి పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయాలి, ఒక విచారణ చేయాలి. అసలు యాదాద్రి దేవాలయంలో ఏం జరుగుతుందని చెప్పి చేయాలి. అదేవిధంగా ఒక ట్రస్ట్ బోర్డు అంటారు, ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి కనీసము ట్రస్ట్ బోర్డు ద్వారానైనా ఇక్కడ ఉన్నటువంటి విచారణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అధికారులుగా నిర్మించినట్లయితే ఖచ్చితంగా దీంట్లో యాదాద్రి జరుగుతున్నటువంటి ఏ పరిణామం బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ పరిణామం మాత్రం కొంచెము చర్చకైతే దారితీసిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బంగారు వెండి నాణాలు ఇచ్చినటువంటి భక్తులకు ఇలాంటి పక్కదారి పట్టడము, ఇందులో అవినీతి చేయడం అయితే నిజంగా ఆ దేవుడి సొమ్ము తినడం అయితే తీవ్రంగా నిరాశ చెందినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి భక్తుడు కోరుకుంటారు నారసింహస్వామిని దర్శించుకోవాలి, మా ఇచ్చే కానుకలు స్వామివారికి చేరాలి, ఎందుకంటే పుణ్యఫలం దక్కుతుందని చెప్పి ప్రతి భక్తుడు కోరుకుంటారే తప్ప ఈ విధంగా పక్కదారి పడతాయని చెప్పి ఏ భక్తుడు అనుకోలేడు. కాబట్టి దీనిపైన మాత్రము ఖచ్చితంగా విచారణ జరగాలి, మొత్తం కూడా బయటికి తీయాలని చెప్పి చాలా మంది భక్తులు అయితే కోరుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తెలంగాణ రాష్ట్రంలో పేరున్నటువంటి ఈ యొక్క ఆలయం పేరును ఇంకా పేరు మారుమోగాలే తప్ప ఇలా ఈ వివాదాలకు కావచ్చు, ఇలా అవినీతికి మాత్రము పేరుందని చెప్పి చాలా మంది కోరుకున్న విషయం. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్, యాదాద్రి దేవస్థానం.